నమస్కారం నమస్కారం అండి. నేను డాక్టర్ స్ఫూర్తిరావు నడిపల్లి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్. 2 days బ్యాక్ మా హాస్పిటల్లో వీబ్యాక్ చేశాను. వీబ్యాక్ అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. అంటే ఫస్ట్ కాన్పు సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ కాన్పు మనం నార్మల్ డెలివరీ చేయడం. సో అది సక్సెస్ఫుల్గా చేశాం మా హాస్పిటల్లో. చెప్పండి. సో ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయితే మళ్ళీ సిజేరియనే చేసుకోవాలి అనేది మాత్రం ఒక అపోహ. ఫస్ట్ సి సెక్షన్ అయినా కూడా మనం సెకండ్ డెలివరీకి నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. దానికి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాల్సి వస్తుంది. డెలివరీ మధ్యలో ఇంటర్వెల్ మోర్ దాన్ 2 years ఉండాలి, అండ్ స్కార్ థిక్నెస్ కరెక్ట్గా ఉండాలి, పేషెంట్ అండ్ బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, అండ్ హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. 24/7 గైనకాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి, అనస్థీషియా టీమ్ ఉండాలి, క్రిటికల్ కేర్, ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్లో ఇలాంటి వీబ్యాక్ డెలివరీస్ అనేవి మేము చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతున్నాము. సో ఫస్ట్ సి సెక్షన్ అయిన తర్వాత పేషెంట్స్ అందరూ భయపడతారు. ఫస్ట్ ఉన్న స్కార్ ఏదైతే ఫస్ట్ వేసిన కుట్లు, ఫస్ట్ గర్భసంచి వేసిన కుట్లు విడిపోతాయి, ప్రాబ్లం అవుతుంది బేబీకి, ఇలాంటి అపోహల ద్వారా నార్మల్ డెలివరీకి ట్రై చేయరు. కొంత పర్సెంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది, కాకపోతే ఆ రిస్క్ కాంబాట్ చేసుకొని అన్ని కరెక్ట్గా చూసుకొని మేము ట్రయల్ ఇస్తాము నార్మల్ డెలివరీకి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడం వల్ల పేషెంట్ ఫస్ట్ నుంచి పేషెంట్కి డైట్ ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేసి పేషెంట్ని కరెక్ట్గా మోటివేట్ చేయడం వల్ల ఇలా వీబ్యాక్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం.